హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మీ సుమా కుకింగ్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి కడుపుకి చల్లగా సమ్మర్ స్పెషల్ మ్యాంగో కస్టర్డ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను. ఫస్ట్ దానికోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక హాఫ్ లీటర్ వరకు పాలు వేసుకొని పాలని మరిగించుకోవాలి. మనకి పాలు మరిగే లోపల ఒక బౌల్లోకి ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు కస్టర్డ్ పొడి తీసుకోండి. ఇలా కస్టర్డ్ పొడి వేసుకున్నాక దీంట్లోకి కొద్దిగా వాటర్ అయినా లేదనుకుంటే పాలైనా వేసుకొని ఉండలేం లేకుండా చక్కగా ఒక స్పూన్తోని బాగా మిక్స్ చేసేసుకోవాలి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మన ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు అప్పుడప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకొని చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టి వాళ్ళకి ఇస్తే కనుక చాలా హ్యాపీగా తాగుతారు. సమ్మర్ సీజన్ కాబట్టి వచ్చిన గెస్ట్లకి ఇలా అయితే ప్రిపేర్ చేసి పెట్టండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మనకి ఉండలు లేకుండా కస్టర్డ్ అంతా కలుపుకున్నాక పాలు మరిగాక దీంట్లోకి ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు పంచదార వేసుకుంటున్నానండి. పంచదార కూడా వేసుకున్నాక పంచదార అంతా కరిగిపోవాలి. గరిటెతో కలుపుకుంటూ పంచదార అంతా కరిగిపోయాక మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ అంతా వేసేసుకోవాలి. వాటర్లో కలిపి పెట్టుకున్నాం కదా, ఆ కస్టర్డ్ అంతా వేసేసుకున్నాక ఇదంతా ఉండలు కట్టకుండా కలుపుకుంటూనే ఉండాలి. ఒక 2 నుంచి 3 నిమిషాలైనా చిన్న మంట మీద కలుపుకుంటూ ఉండాలండి. మనం కలపడం ఆపేసామంటే ఉండలు కట్టేస్తుంది. చూసారు కదా, ఇలా కలుపుకుంటూనే ఉండాలి. ఒక 2 నిమిషాల నుంచి 3 నిమిషాల వరకు ఇలా కుక్ చేసుకున్నాక ఇక్కడ 1 కప్పు వరకు మ్యాంగో జ్యూస్ వేసుకుంటున్నాను. నేను మ్యాంగో జ్యూస్ చేసుకునేటప్పుడు ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు పంచదార వేసుకున్నానండి. పాలల్లో ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు వేసుకున్నాను. అలాగే జ్యూస్ చేసుకునేటప్పుడు కూడా ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు వేసుకున్నాను. మ్యాంగో కూడా చాలా స్వీట్గా ఉంది. మీరు తినేది స్వీట్ని బట్టి పంచదార అనేది వేసుకోండి. మ్యాంగో జ్యూస్ కూడా వేసుకున్నాక మరొక 3 నిమిషాలు చిన్న మంట మీద మరిగించేసుకోవాలి. చూసారు కదా, ఇదంతా ఇలా బాగా మరిగాక ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టేసుకుందామండి. మనకి కొంచెం చల్లారాక ఇది కొంచెం చిక్కబడుతుంది. నేను చల్లారాకైతే చూపిస్తాను. చూసారు కదా, ఇక్కడ కొంచెం చల్లారాకైతే మనకి ఇలా ఉంటుందండి మనకి మ్యాంగో కస్టర్డ్ అనేది. ఇంక ఇప్పుడు ఇది ఒక గ్లాస్లోకి అయితే సర్వ్ చేసేసుకుందాము. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. టేస్ట్ మటుకు చాలా బాగుంటుంది. ఒక గ్లాస్లోకి అయితే వేసేసుకుందాము. ఇక్కడ నేను ఒక గ్లాస్లోకి అయితే వేసేసుకొని ఒక మామిడి పండుని చక్కగా పొట్టంతా తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి. అలా ముక్కలుగా కట్ చేసుకున్న మ్యాంగో ముక్కలను అయితే మంచిగా పైన గార్నిష్గా వేసేసుకోవాలి. చూసారు కదా, స్వీట్గా ఉండే మ్యాంగోని కట్ చేసుకోండి. పండిన కాయని తీసుకొని చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. పైనుంచి కొద్దిగా చాక్లెట్ని గార్నిష్గా వేసేసుకుందాము. ఇలా చక్కగా గార్నిష్గా చాక్లెట్ని వేసేసుకొని ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకొని కొంచెం కూల్ అయ్యాక మటుకు తింటుంటే ఎంత బాగుంటుందంటే మాటల్లో చెప్పలేమండి. మనకి సమ్మర్ కదా, చల్లగా కడుపులోకి వెళ్తూ ఉంటే మటుకు భలే రుచిగా ఉంటుంది. మరి మీకు ఈ మ్యాంగో కస్టర్డ్ అనేది నచ్చిందా? నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం వెంటనే మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేసేయండి. Thank you for watching friends. Bye bye.